ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ అంతా అవ్వడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది వీళ్ళ చేతిలో పూర్తిగా సెట్ కావడానికి. అది అయ్యాక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయాలి సీట్లు హైపు ఇవన్నీ కూడా. అవును, ఇది మామూలు వ్యాపార విద్యావేత్తల వల్ల కాదు, లంచాలు పోయారు దానికి. మనం ఎంత చెప్పినా మెడికల్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. ప్రభుత్వంది అయితే మూసుకుని వస్తుంది, ప్రభుత్వంది అయితే ఆటోమేటిక్ అప్రూవ్డ్ అది కదా. 150 సీట్ల 50 సీట్ల 50 ఇచ్చాక నాకు పెంచవా అంటే పెంచుతారు ప్రభుత్వాన్ని. ప్రైవేట్ది చేతిలోకి రాగానే మనం అక్కడికి వెళ్ళి చేతులు దడపాల్సింది. రెండవది ఇదంతా సెట్ అయ్యి 2-3 ఏళ్ళు అవుతుంది. సీట్ల విషయంలో ఫ్రీ హ్యాండ్ అవుతుంది కదా అక్కడ వాళ్ళకి. అదే అనేది ఆ సీట్లు ఇప్పుడు 50 అయితే పులివెందులు 50 అవి 50-100 అట్లా ఉన్నాయి. దాన్ని 150కి చెయ్యాలి, అప్పుడు వీళ్ళకి బెనిఫిట్. కానీ 250 కూడా వస్తాయి. ఇప్పుడు మొన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓకే చేసింది 250 సీట్లు ఆ స్థాయికి వస్తుంది. కానీ ఈ ప్రక్రియ అంతా అయ్యేటప్పుడు 2-3 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే మొత్తం ఉన్న బిల్డింగ్ మొత్తాన్ని చూసి ల్యాబులు స్టాఫ్ అంతా ఉండాలి. మెడికల్ కాలేజీ అన్నీ ఉంటేనే వస్తారు. ఇప్పుడు నేను కొన్ని మెడికల్ కాలేజీల వాళ్ళతో ఇంతకుముందే మాట్లాడి నేను అంతకుముందు వీడియో కూడా చేశాను. ఇవాళ కాలేజీలలో ఎందుకు మీకు అప్పట్లో గొడవలైనవి మొన్న